అనగనగా ఒక ఊరిలో పచ్చని పొలాల మధ్య గౌరీ అనే ఒక ఆవు ఉండేది. ఆమె ఓ పేద రైతుకు చెందినది. ప్రతిరోజు గౌరీ అడవిలో మేత మేసి సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేది. ఒకరోజు గౌరీ అడవిలో మేత మేస్తూ ఉండగా ఓ పులి అడవిలోంచి బయటకు వచ్చి ఆకలితో గౌరీని చూస్తుంది. పులి, ఆహా, ఈరోజు నా నోటికి మంచి భోజనం దొరికింది అని అనుకుంటుంది. గౌరీ ప్రశాంతంగా మాట్లాడుతూ, ఓ మహాబల పులి, నీకు ఆకలి వేసిన సంగతి నాకు తెలుసు. కానీ నాది ఒక చిన్న ప్రార్థన ఉంది. నాకు ఒక వృద్ధ రైతు యజమానిగా ఉన్నాడు. అతను నాపై ఆధారపడి ఉంటాడు. ఒకసారి అతన్ని చూసి రేపు తప్పకుండా నీ వద్దకు తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు అని చెప్తుంది. పులి గౌరీ మాటలను అంగీకరించి, సరే, నీ మాటలు నమ్ముతున్నా. రేపు నువ్వు రాకపోతే నేను నిన్ను వెతికి పట్టుకుంటాను అని చెబుతుంది. ఆ రాత్రి గౌరీ యజమాని చూసి ఉదయమే తిరిగి అడవికి వెళ్ళిపోతుంది. గౌరీని చూసిన పులి ఆశ్చర్యంతో, నిజంగా తిరిగి వచ్చావా అని అడుగుతుంది. గౌరీ అవును అని సమాధానం చెబుతుంది. గౌరీ మరియు పులి సంభాషణలు విన్నటువంటి దేవతలు ఆకాశం నుండి వెలుగును ప్రకాశించి, అప్పుడు ఈ ఆవు చాలా గొప్పది, నిజాయితీ కలది, దీనిని ఎవరూ ఏమీ చేయకూడదు అని ఆకాశం నుండి స్వరం వినిపించింది. పులి తల దించుకుని, అది నిజమే, నేను ఇక నుండి అమాయక ప్రాణుల జోలికి వెళ్ళను అని ప్రతిజ్ఞ చేసింది. గౌరీ సంతోషంతో తిరిగి యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలి అంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.